21 days అయితే అయిపోయింది. ఇవాళ ఇరుముడి సామాన్ కొనుక్కొని వచ్చినాం. షాప్లో చాలామంది ఉన్నారు, స్వామిలు చాలామంది వచ్చారు. ఇంకొకటి ఏంటంటే రేపు కుండగట్టి మొత్తం ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు, మొత్తం బ్లాగ్ అయితే పెట్టేస్తా చూడ్రి. వీడియో అయితే మంచిగా ఉంటుంది సార్. నాకు సామాన్ చూపెడతా, ఏమేమి ఉన్నాయో మొత్తం ఇరుముడి సామాను చూపెడతా ఒకసారి చూడ్రి. మొత్తము మా స్వామిలు 80 మంది ఉన్నారు. 80 మంది ఉంటే ఇరుముడి సామాన్ ఇది వచ్చేసి చూడు అన్నీ మొత్తం అన్నీ ఇంట్లో సామాన్ ఉంటాయి. ఇవి సంచులు అనమాట. సేమ్ అయ్యప్ప ఎట్లుంటే అట్లనే ఇరుముడి ఇట్లా ఇవన్నీ 80 ఉన్నాయి. అభివృద్ధ్యర్థం శ్రీరామవత్రేహామురందాది శ్రీరామ శ్రీరామయన జన్మన పోతమయ్యప్పడం తప్పకంతల రాజిక్వయంతంటే జై శ్రీరామ్ 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 ఓం శ్రీ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ జయ రామ సివిల్ స్వాములు వెనక్కుండాలి, సివిల్ స్వాములు వెనక్కుండాలి. ఆ తాళం దొక్క అభిషేకం నీళ్ళు దొక్క. शिवाजी महाराज के नायकाय नमः भविष्यचतुराननाय नमः कुमार ब्रह्मचारिणे नमः रक्तकुंडल दीप्तपते नमः संचलत्वानंद मानसाशिकोज्ज्वलाय नमः गंधर्वविख्यातज्ञाय नमः महाप्रपराक्रमाय नमः कारागृहमोक्ते नमः शंकरावन्दमोक्ते सागरोत्तारकानं प्राज्ञान रामदूतान प्रतापदेन महाराज केसरी सुतान विश्वासोपरिवाराय नमः गणपसंभूतानं भावनार्कदुर्शानाय नमः महाजुदेन चंद्रेण कांचनावान पंचवक्त्रान महादेव नमः पां लंकने वज्रना द्रोड़ा हनुमान देवया स्थिता
అభిషేకం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అందరికి ఇరుముడికి వెళ్తారు అనమాట. నా కలెక్షన్ తెచ్చుకున్నా 21 days అయినాయి. పీఠం హనుమంతుడి పీఠం అందరు స్వామిలు కూర్చోరు, మనం కూడా కూర్చోరు. కొంచెం మాట్లాడతా ఈ మా అమ్మ వేసిన బియ్యము, మా అమ్మాయి మా తాత వేసిన బియ్యం అన్నమాట. ఇది కలుషంలో వేస్తారు కదా ఇరుముడిలా, ఇది కలుషం క్లాత్ మనదే, కలుషం బియ్యం తీయాలా స్వామి. జై శ్రీరామ్. కొబ్బరికాయలు పెట్టు. జై హనుమాన్. జై శ్రీరామ్. స్వామి ఎప్పుడు బ్యాగ్ వేసుకోరి. చెప్తూ చేయండి. మీరు కొండగట్టు పోయి వచ్చినాక మీ దీక్ష అయిపోయిన ఇంటికి వచ్చినాక దాంతో బెల్లమన్నం పరిమాణం తీసుకొని తినాలి, ప్రసాదం అది. దేవునికి మీరు పూజ చేసిన మళ్ళీ ఇంట్లో ఇరుముడు వేసుకొని పోవద్దు. మీకు ఇరుముడు ఏంటంటే ఇంట్లో వేసిన బియ్యం అవి మీరు ఇరుముడు వేసుకొని పోవాలి, విషం బియ్యం కాదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పైకే మరి ఇట్లేనా కొట్టు కొట్టు. జై శ్రీరామ్ స్వామి.
కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొడుతున్నాం ఆల్రెడీ. ఇరుముడి పూజ సూపర్ అయింది. ఇది వచ్చేసి సెకండ్ బస్ అనమాట, మాది వచ్చి ఫస్ట్ బస్సు. 2 బస్సెస్ అయితే బుక్ చేసినాము. మేము ఏంటంటే ఒక్కొక్క పర్సన్ 2000 వేసుకొని మేము బస్సు అయితే బుక్ చేసుకున్నాం. ఎట్లా అంటే ఇరుముడి సామాన్ ఇంక్లూడ్ అయ్యి మొత్తం 2000 పర్ హెడ్. ఇంకో బస్ మా బస్. పండుకూరు అందరు మంచిగా అయిపోయింది. జై శ్రీరామ్. అందరు వండుకురు మంచిగా. ఇప్పుడైతే మనం ఇరుముడి కట్టుకొని మొత్తం ముంగడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు షామరిపేట దగ్గర ఉన్నాం. ప్రభా అని చెప్పి ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ వచ్చి తింటాం అనమాట. మేము అందరం భిక్ష తెచ్చుకొని తింటాము. యాక్చువల్గా ఒక క్యాటరింగ్ స్వామి అనమాట, మా అందరికి భిక్ష పెడుతుండు. మేము ఇక్కడ వచ్చి భిక్ష తింటాం అనమాట. ఇప్పుడు భిక్ష తినేసి మళ్ళీ ఇప్పుడు ఎటు పోతామంటే కుమ్మరెల్లి పోతాం. కుమ్మరెల్లి నుంచి మళ్ళీ కొండగట్టు పోతాం. కొండగట్టు నుంచి మళ్ళీ ఎక్కడ పోతాం అంటే పుష్కరాలు అవుతున్నాయి కదా, పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి కాళేశ్వరం పోతున్నాం. సో ఇప్పుడు భిక్ష చేసేద్దాం. భిక్ష చేసేసి చలో. మాకన్నా ముందు ఫుడ్ వచ్చింది. ఫుడ్ అయితే మంచిగా రెడీ అవుతుంది. ఒకసారి ప్లేట్లోకి వచ్చినాక మళ్ళీ పెడితే ఏమి వచ్చింది ఫుడ్, అది కూడా బ్లాగ్లో ఒక పార్ట్ కాబట్టి ఆల్రెడీ సామాన్లు కూర్చొని ఇంకా రెడీగా ఉన్నారు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, 2 అయిపోయింది, భిక్ష టైం కూడా అయిపోయింది అనమాట. సరే ఇప్పుడు కూర్చుంటాం, మళ్ళీ వీడియో చేస్తాం. స్వాములు అందరికీ జై శ్రీరామ్. మన పాడి హనుమాన్ స్వాములకు అందరికీ ఈరోజు 41 రోజు దీక్ష కంప్లీట్ చేసుకొని పోతున్నాం స్వామి. మేము వెళ్తున్నాం కొండగట్టుకు. మన సాయితేజ స్వామి మా ఇంతమందికి 80 మందికి దీక్ష అరేంజ్ చేశారు స్వామి. ఆయనకు కృతజ్ఞతలు స్వామి. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఆ సాయితేజ స్వామికి ఉండాలని మేమంతా వేడుకుంటున్నాం స్వామి. సాయితేజ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం స్వామి. మాకు అందరికి ఇంతమందికి దీక్ష అరేంజ్ చేశారు స్వామి. అందరు కలిసి ఒక్కసారి సాయితేజ స్వామికి వాళ్ళ కుటుంబ సభ్యులకు జై శ్రీరామ్. కడుపు నిండా భిక్ష అయిపోయింది స్వామి. అసలు వీడియో చేస్తాం అనుకున్న ఐటమ్స్ చూసేసి వీడియో చేయడం కూడా మర్చిపోయాను అనమాట. కొంచెం క్లిప్పులు చూడొచ్చు, మీకు ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ కనబడి ఉంటాయి. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏడికాడికి అక్కడ క్లౌడ్స్ మొత్తం చూడు, క్లౌడ్స్ చూడు, మొత్తం సినిమాటిక్ వ్యూ కనబడుతుంది మొత్తం. ఇట్లా ఏం పనే ఉండదు, మొత్తం క్లౌడ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి ఏడికాడికి. మొత్తం ఫుల్ వాన, అలాగే వచ్చినట్టు. అయితే ఇప్పుడు మనము ఏడిపోతున్నాం తెలుసా, కొమ్మరెల్లి పోతున్నాము. ఆడికి పోయినాక అక్కడ బ్లాగ్ చేస్తాం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు అయితే అన్ని డోర్లు వేసుకున్నాం, ఏసీ ఆన్ చేసుకున్నాం. గ్లాస్ మొత్తం వీడికెళ్ళి కూడా కారుతున్నాయి వాటర్. అంటే లోపలికి వస్తలేవు, బయట పడుతున్నాయి అట్లా. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు మనము యాక్చువల్గా కొమరవెల్లి వెళ్దాం అనుకున్నాం, అక్కడ లేట్ అయిపోయింది. అందుకోసం డైరెక్ట్ వేములవాడకు వచ్చేసినాము. ఇప్పుడు మేము వేములవాడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్ళిపోతాము. స్వామిలందరూ ముంగడు వెళ్ళిపోతుంటే నేను ఒక్కనే వెనకాల అయిపోయినా. ఇదే చూడండి, అసలు మొత్తం వేరే ఉంటుంది. వేములవాడ లోపలికి వచ్చినాము. లోపలికి అందరూ స్నానం చేస్తారు స్వామిలో. కొంతమంది ఆల్రెడీ టైం అయిపోయింది, జపం వాటర్లోనే వేస్తారు, ఉండలోనే వేస్తారు. వేములవాడ టెంపుల్లో దర్గా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న దర్గా వచ్చేసి ఎందుకు వచ్చిందో ఎవరికైనా ఐడియా వస్తే కింద కమెంట్ చేయండి. ఈ దర్గా ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలామంది చాలా స్టోరీలు చెప్తారు, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో చాలామంది తెలియదు. కొంతమంది అయితే మొక్కుతారు, కొంతమంది అయితే మొక్కమని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి. ఏ కమెంట్కి ఎక్కువ లైక్లు వస్తాయో అది నిజమని మనం నమ్ముదాం. జై శ్రీరామ్.
స్వామి ఎమ్మిగూడ అయిపోయింది. ఎమ్మిగూడ నుంచి మనము ఇప్పుడైతే డైరెక్ట్ కొండగట్ట అయితే వచ్చేసినాము. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. ఇప్పుడు క్రౌడ్ ఎంతమంది ఉందో అర్థమవుతలేదు. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, చుట్టుపక్కల వెహికల్స్ అయితే చాలా 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 అయితే ఉన్నాయి. స్వామిలు అంతా దిగిరు. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోయిన తర్వాత దర్శనం అవుతుంది. మధ్యలో చూపెడతాం మీకు, దారిలో వీడియోస్ చూపెడతా. ఇది మరి అప్డేట్ ఇప్పటివరకు అయితే. చలో ముంగడికి వెళ్దాం. జయ జయ రామ జానకి రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్. జై బోలో హనుమాన్. తీసిన రామని. అది లడ్డు కౌంటరు. చాలా మంది ఉంటారు. అసలు కొండగట్ల లడ్డు దొరకాలంటే ఈ టైంలో చాలా కష్టం. ఎంత పెద్ద లైన్ ఉందో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇదే దారి అన్నమాట. దర్శనం చాలా పెద్ద లైన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మనము ఇంకా చిన్న స్వామి అది ఇంకా చూసి కదా, అదే దర్శనం లైన్ పెద్దగానే ఉంది. ఇప్పుడు మనము ఇప్పుడు స్నానం చేసుకుని వచ్చే వరకు ఇంకా పెద్ద అవుతుంది దర్శనం లైన్. మనము జై శ్రీరామ్. తోకతారు తోకపోతే అలా పోయేది పట్టుకొని ఊరంతా తీసుకొస్తాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సాధారణ ఇది ఉండం అంతా మొత్తం ఖాళీ ఉంది. మొత్తం వాటర్స్ లేవు. వాటర్ మొత్తం క్లీనింగ్ అవుతుంది. ఇప్పుడు నాకు క్లీనింగ్ అవుతుంది. ఒక దగ్గర అయితే జపం చేస్తారు. అసలు ఏం అర్థమవుతలేదు. అలా క్లీనింగ్ చేస్తారు వీడేమో. ఆ నీళ్ళు ఆన్ చేసిరు. ఇప్పుడైతే క్లీనింగ్ చేసి కూడా ఈ నీళ్ళ దగ్గర అందరూ స్నానం చేస్తారు. మనం కూడా స్నానం చేసి కూడా అయిపోతుంది. స్నానం అయిపోయింది. ఆ గుండంలో అయితే నీళ్ళు నింపుతారు మొత్తం. ఇప్పుడైతే బ్లీచింగ్ పౌడర్ వేసి నింపుతారు. ఇంతకుముందు జపం చేసేప్పుడు మొక్కున వెళ్ళిపోయింది ముక్కులకి బ్లీచింగ్ పౌడర్.
అడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళు రాని కూడా రానిస్తారు స్వామిలు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసారు. కడిగిరిగా ఎంత ఉందో మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి ఎంజాయ్ చేస్తారు స్వామి. జై శ్రీరామ్. దర్శనానికి పోతున్నాం. 12 అవుతుంది టైము. ఎంత టైం పడుతుంది తెలియదు దర్శనానికి. ఆల్మోస్ట్ అందరు ఏమో చెప్తారంటే 2 గంటల్లో దర్శనం అయిపోతుంది అంటారు. మనం పోయి చూడాలి. దర్శనాలు అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం 25 మంది పోతున్నాం. 80 మందిలా 20 మంది స్వామిలా 25 మంది పోతున్నాం అనమాట. ఇంకా స్వామిలు ఇంకా స్నానం చేస్తున్నాం. జలకాల ఆడుతున్నారు అసలు. జై శ్రీరామ్. బేతాళ స్వామి టెంపుల్ ఇది. మనం దర్శనం చేసుకోము. బేతాళ స్వామిని దర్శనం చేసుకొని పోవాలి. జై శ్రీరామ్. విషయాన్ని గమనించగలరు. మనం అట్లా తిరిగి ఆ లైన్లో పోవాలన్నమాట. వాళ్ళ లోపల పోతే దర్శనం అయిపోతుంది మనకి. ఇదే దర్శనం. పోయి ఆ పైన ఎక్కి మళ్ళీ అట్లా తిరిగి ఆడిపోవాలి దర్శనం. జై శ్రీరామ్. జై దర్శనం అయిపోయింది. అక్కడ లోపల అక్కడ సైడ్ దర్శనం తీసుకున్న తర్వాత అక్కడ చిన్న తాయితీలు ఇస్తారు అన్నమాట. చూపెడతాం మీకు తర్వాత. అవి నమస్తే నమస్తే. దర్శనం అయితే కొండగట్ల సూపర్ అయింది. మొత్తం కొండగట్లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ కోమా, మొత్తం నిద్ర. అందరు స్వాములందరూ నిద్రపోయారు. ఇప్పుడు కాళేశ్వరం పోతున్నాం. ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే 30 కిలోమీటర్స్ అయితే మనం కాళేశ్వరం వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో అయినాం. ఫారెస్ట్లో క్లీన్ సప్లై అవుతుంది. మొత్తం ఇక్కడ టైగర్లు కూడా ఉన్నాయి అన్నమాట. రెడ్ బోర్డ్స్ ఉన్నాయి. టైగర్స్ కూడా ఉంది అక్కడ కనబడుతుంది కదా. టైగర్స్ కూడా ఉన్నాయి. అంటే ఉన్నాయి అంటారు. మనకి తెలియదు, మనం చూడలే కదా. ఇప్పుడు అందరు స్వామిలంతా దిగిరు. మొత్తం ఇప్పుడే మైండ్ ఫ్రెష్ అవుతుంది వాళ్ళకి. అంటే స్వామిలు అందరు సివిల్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇంకో 30 కిలోమీటర్స్ అయితే మనం కాళేశ్వరం వెళ్ళిపోతాం. పనులు ఉంటున్నాం ఇప్పుడే. క్యాపులో దొరికినాడు బాబు. కొద్దిమా డోరే డోరో సన్నారా పిలుస్తుందా? మీ దోస్తు వచ్చినావు. సేమ్ టు సేమ్. చెక్ పోస్ట్.
ఆఫ్టర్ లాంగ్ జర్నీ మనం కాళేశ్వరంకి అయితే వచ్చేసినాం. పుష్కర్ ఘాట్ ఉంది, ఆడ వాటర్ ఉన్నాయి లేవదులో. చాలా బస్సులు అయితే ఉన్నాయి అక్కడ. కార్నర్ వరకు పడుతుంది ఆడ వరకు ఉన్నాయి. మనదే లాస్ట్ బస్సు. 2 కిలోమీటర్ల వరకు బస్సులు ఉన్నాయి ఆడ. చూద్దాం, పెద్ద బస్సులే ఉన్నాయి ఇక్కడ. మా లెక్కన వచ్చారు ఎవరో బస్సులు వేసుకొని. పుష్కరాలు కదా ఇప్పుడు, అందుకోసం టెంపుల్ ఆడ లెఫ్ట్ ఉంటుంది ఒకటి. లాంగ్ పోవాలి, కిలోమీటర్ నడవాలి. కిలోమీటర్ నడిస్తే పుష్కర ఘాట్ వస్తుంది. ఆడ మనం స్నానం తీసుకోవాలి. చాలామంది ఉన్నారు పబ్లిక్, చూడొచ్చు. బస్సులు అయితే మస్తు నిండిపోయినాయి. ఆ కొండ గట్టున టెంట్ వేసుకున్నారు అన్నన్ను. జాగ్రత్తగా ఉండండి. అతను లేవు పాడి అనమాట ఎక్కడున్నా మా కంట్రోల్ దగ్గర శాంతి గారు మన పిల్లలకి అసలు భారతీయ తండ్రి గారు మా కంట్రోల్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు, దయచేసి ఎక్కడున్నా కూడా మా కంట్రోల్ రూమ్ వద్దకు రాన్నారు. రావు మందమరి మనం నీళ్ళలో ఆడదాం సార్ అప్పటివరకు. మరొకసారి కావేరి విన్నారా మీరు మాట్లాడుకుని సాగినప్పుడు? సింధు, నర్మదా, గోదావరి, యమున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. చెప్పు. ఓం నమ శిష్యుడు అరుణ్ నవ్వదు. పైకి చూస్తే మొత్తం ఇదైతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కుండంలో స్నానం అయిపోయింది. ఇప్పుడు దర్శనం పోతున్నాం అనమాట. దర్శనంకి చాలా పెద్ద లైన్ పడేటట్టుంది. చూడాలి ఇక ఎంత టైం పడుతుంది. ఏంటంటే మనకు చాలా ఇచ్చారు కాబట్టి మనం పెట్టాలని అంతే. జాగ్రత్తగా చూసుకోండి. దేవాలయం వెనుక భాగం నందు స్వామివారి ప్రసాదము. ఇప్పుడు ఫ్రీ దర్శనం పోతున్నాం. అంత లైన్ ఎక్కువ లేదు. చూడొచ్చు మొత్తం వెనకాల మొత్తం ఖాళీ ఉంది. అంటే ముంగడి పోతే తెలుసు, టెంపుల్ లోపల పోతే తెలుసు లైన్ ఎంత ఉందో. బయట అయితే క్రౌడ్ అయితే మస్తు మంది ఉన్నారు.
అమ్మా ఇది డబ్బా తీసుకో ఇంకో చాకు జై శ్రీరామ్. భారత్ మాతా की ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ హనుమత్ గురువే నమః. ఏం 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 పులిహోర ఇది? ఏ